కట్టేసింది? ఎవర్రా నన్ను కట్టేసింది? ఎవర్రా? ఎందుకు కట్టేశారా? వదిలేండ్రా. నువ్వు ఎంత ఇచ్చిన లాభం లేదు, నిన్ను వదలరు. నువ్వు కిడ్నాప్ అయ్యావు. కిడ్నాప్? నువ్వెవరు? నిన్నెందుకు కిడ్నాప్ చేశారు? నేను రోడ్డు మీద వెళ్తుంటే సడన్గా వెనకాల నుంచి కొట్టాడు. కళ్ళు తెరిచి చూస్తే ఇక్కడున్నా. 3 రోజుల నుంచి ఇక్కడనే కట్టేశారు. రోజు పొద్దున్న 2 మాస్క్లు వేసుకుని వాళ్ళు వచ్చి నాకు సంబంధం లేని క్వశ్చన్స్ అడిగి నన్ను టార్చర్ చేస్తున్నారు. ఇంతకీ నువ్వెవరు? నిన్నెందుకు కిడ్నాప్ చేశారు? అదే నాకు అర్థం కావట్లేదు. రీసెంట్గా ఏదైనా మంచి పని చేసావా? ఏదైనా స్కామ్ లేదా ఎవరితో నాకు గొడవ పడ్డావా? వీళ్ళతో నీకేంటి సంబంధం? ఏంటిది నీ కథ? సంబంధం ఉంది. ఇది మా కథ. ఒకప్పుడు మేము చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. కానీ ఒక్కరోజు మా జీవితాల్లో మార్చేసింది. ఇన్ని రోజులు అప్పించుకొని తిరిగినావు, కరెక్ట్ టైంకి దొరికినావు నా కొడక. వేసే అన్న నా వీడు భయపడట్లేదంటే రంగా నూరులోకి వచ్చినట్టున్నాడు అన్న. తెలీదే. హలో ప్రణయ్. హే అర్జున్, నువ్వు సెండ్ చేసిన వెబ్సైట్లో కరెక్షన్స్ ఉన్నాయి, చేంజెస్ కావాలి. ఏం చేంజెస్? అంత పర్ఫెక్ట్ అని ఉంది కదా. లేదు, మనం వెబ్సైట్ జస్ట్ 2 కలర్స్ యూజ్ చేసి మాత్రమే చేద్దాం అనుకున్నాం కదా, వైట్ అండ్ బ్లాక్. నువ్వు ఇంకో థర్డ్ కలర్ యాడ్ చేసావు. జస్ట్ చెక్ ఇట్ అగైన్ వన్స్. థర్డ్ కలరా? థర్డ్ కలర్ ఎక్కడ యాడ్ చేశాను? జస్ట్ 2 కలర్సే కదా. వెయిట్ చూస్తాను. జస్ట్ 2 కలర్స్ ఉన్నాయి కదా. నవంబర్లో కాంటాక్ట్ బటన్కి గ్రే కలర్ యాడ్ చేసావు. జస్ట్ చెక్ ఇట్. అది గ్రే కాదు, వైటే. అయినా అదెవరు అబ్జర్వ్ చేస్తారు? నో అర్జున్, అబ్జర్వ్ చేసే వాళ్ళు అన్ని అబ్జర్వ్ చేస్తారు. ప్రతి మైన్యూట్ డీటెయిల్ ఈస్ ఇంపార్టెంట్. జస్ట్ చేంజ్ ఇట్ అండ్ సెండ్ మీ. ఓకే ప్రణయ్, ఐ చేంజ్ ఇట్ అండ్ సెండ్ యూ అగైన్. హలో.
హలో 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 వినిపిస్తుందా? హలో వినిపిస్తుందా? సిగ్నల్ ప్రాబ్లం ఏంటి? హలో అరే వినిపిస్తుందా? హలో అరే వినిపిస్తుందా? అరే బబ్లు, నీ మిమిక్రీ టాలెంట్ ఎంజాయ్ చేసే మూడ్లో లేను కానీ ఏంటో చెప్పు. కాంపిటీషన్ అమ్మా వచ్చి మనసు పట్టుకున్నాం. ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలి. తొందరరా, ఇక్కడ పార్క్లో వెయిట్ చేస్తున్నా. సరే, ఒక 15 minutes చిన్న టాస్క్ ఒకటి కంప్లీట్ చేసేస్తా. ఓకే చెప్పండి రా. తమ్ముడు అన్న అంతా మంచిదేనా? బాగా స్క్రీన్ మీద కనిపిస్తున్న బ్యాంక్స్ లో మీకు అకౌంట్స్ ఉన్నాయా? అయితే ఈ నంబర్ మీరు వెంటనే సేవ్ చేసుకోవాలి. లేకపోతే చాలా నంబర్ మర్చిపోయే అవకాశం ఉంది. వెంటనే వీడియోలు సేవ్ చేసుకోండి. ఏదో పని మీద బ్యాంక్ వెళ్ళాలి కానీ ప్రతిసారి బ్యాంక్ వెళ్ళలేం కదా. ఇంట్లో నుంచి ఏ బ్యాంక్ పని అయినా అయిపోతుంది. మీ బ్యాంక్ ఏదో దాని నంబర్ సేవ్ చేసుకోండి. మీకు ఏ పని కావాలనుకుంటున్నారు దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇదంతా లోంచి చేయొచ్చు. వీడియో షేర్ చేయండి భయ. చాలా మంది పెద్దవాళ్ళు బ్యాంక్ ఏమైంది? బ్యాంక్ నెంబర్ సేవ్ చేసుకుంటా అంటే వీడియో పోయింది బ్రో. 9022690226 SBI. 8640086400 ICICI. ఇలా నీకేం కావాలి? HDFC 707000222222. ఇవన్నీ నీకెట్లా గుర్తున్నాయి బ్రో? మనం ఒక్కసారి చూసే ఇక్కడ ఫోటో కొట్టిస్తాం. ఇంతకుముందు చూసాం నీ ఫోన్. గ్రేట్ బ్రో. అందుకే ఏదైనా ఇంపార్టెంట్ వీడియో చూసినప్పుడు సేవ్ చేసుకోవాలి. సరే నెంబర్ ఎత్తే తీసుకో. చెప్పు బ్రో. తీసుకో 707000222222. థ్యాంక్స్ బ్రో. రెడ్ ఫ్లవర్ చరణాలు ఎడదచ్చున్నాం. ఫోన్ చేద్దాం. హలో, ఎక్కడున్నావురా? ఇక్కడేరా, పార్టీ ఆఫీస్ దగ్గర ఉన్నా. వీరాణతో వచ్చినారా? చెప్పురా, ఏం సంగతి? నీ మీటింగ్ లేకపోతే ఇక్కడికి వచ్చాయి. మన స్పాట్ కాడ ఉన్నా. సరే మామ, వస్తున్నా. 2 minutes. సరేరా, వస్తా. ఈ రీల్స్ కూడా ఎడదచ్చున్నావు. హలో ధనుష్, ఎక్కడున్నారు? ఇంట్లో ఉన్నా మామ, చెప్పు. సరే, అర్జెంట్గా మన స్పాట్ కాడికి వచ్చి. ఎందుకురా? చెప్తాదా? ఏం చదవదు మరి ఈసారి వీరా నాకు వెళ్తాడంటావా? మ్యాక్సిమం అయితే గెలిచే ఛాన్స్ చాలా ఉన్నాయిరా. అయితేనే ఆపోజిట్ పార్టీ వాళ్ళకి మొత్తం నెగిటివిటీ ఉంది. సో మన పార్టీ తరఫున ఎవరు నిలిపినా పక్క గెలుస్తాం. కాకపోతే టికెట్ గురించి వెయిటింగ్. ఇక్కడ అన్నకు వస్తే పక్క గెలుచుడే. హాయ్ రా. హాయ్ రా. ఎందుకు అర్జెంట్గా రమ్మన్నావు? నువ్వంటే సాఫ్ట్వేర్ నాకు నువ్వు, నాకంటే పనులు లేవు. అందుకే చెట్టు కింద కూర్చొని పంచాయతీ పెట్టినా. జాయిన్ అవుతావేమో అని చెప్పి. జోకా? నువ్వు రాలేదు. వాడేంటి ఇప్పుడే రీల్ స్టార్ట్ చేశారు. దమ్ముంటే పట్టుకోరా, దమ్ముంటే పట్టుకోరా షెకావత్త. మీరు కూడా చేయండి రా, దమ్ముంటే పట్టుకోరా షెకావత్త. పట్టుకుంటే వదిలేస్తారు కిందికే అట్టో. మళ్ళీ భుజాన్న గొడ్డలేసి కూలిగా పోతారని నేను అడుగుతే మనకన్నా వాడే బెటర్ రా. కనీసం అలా అయినా ఫేమస్ అవుతున్నాడు. ఇంతకి పిలిచిన మ్యాటర్ ఏంట్రా? నిన్న నైటు అన్న గణేష్ ఫ్యాన్స్లా తాగి పడిపోయాడు. చింటిగాడు ఫోన్ చేస్తే పోయి పట్టుకొని వచ్చిన. ఎందుకు? నేనే ఇంటికాడ దింపేసిన. ఎందుకేమే? అన్నాడు
ఏమైందిరా? గీత లేదారా మా ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఇయర్ పక్క పెళ్లి పంపిస్తాను అంటున్నాడు వాళ్ళ డాడీ. మున్నడికి వెళ్ళి కాల్ చేసి దమ్ చేస్తుంది. నాకు ఏం చేయాలో అర్థమవుతలేదురా. వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్నతో మీ లవ్ మ్యాటర్ మాట్లాడచ్చు కదా. వాళ్ళ నాన్న నన్ను ఒప్పుకోరు. ఎందుకు ఏమైనా క్యాష్ ప్రాబ్లమ్? అదేం లేదురా, సేమ్ క్యాస్టే. అయినా జాబ్ లేని పిల్లని ఇస్తారా. అదరా సంగతి. మీ ఆఫీస్లో ఏమన్నా చూడకపోయినా? లేదురా, ఉన్న వాళ్ళని లే ఆఫ్స్లో తీసేస్తున్నారు. ఎవరిని హైర్ చేసుకోవట్లేదు. నాకు కూడా ఈ జాబ్ నచ్చట్లేదురా. ఈ టాస్కులు, మేనేజర్ అని దొబ్బలు, ఈ స్ట్రెస్, ఇంకా శాలరీ కూడా ఏం సరిపోవట్లేదురా. అంత ఈఎంఐలోకి వెళ్ళిపోతుంది. ఇంతకీ మనం చిన్నప్పుడు ఏమనుకున్నామా, మంచి బిజినెస్ చేసి సెటిల్ అవుదామని. కానీ ఇప్పుడు ఇక్కడ సెటిల్ అవ్వాల్సి వచ్చింది. ఎవరికి రా కాల్ చేస్తున్నావు? చింటిగానికి రా. వాడిని తాజ్ రెస్టారెంట్లో బిర్యానీ తీసుకురామని చెప్పిన వాడు ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ ఎత్తలేడు. అరే మనం ఎందుకు మన ఏరియాలో బిజినెస్ స్టార్ట్ చేయకూడదు? అవునరా, మన ఏరియాలో కూడా హోటల్ లేదు. టిఫిన్ కోసం 2-3 కిలోమీటర్స్ వెళ్ళొస్తున్నాం. మనం ఎందుకు ప్లాన్ చేయకూడదు హోటల్? కరెక్టే, కానీ ఇప్పుడు దానికి చాలా పైసలు ఖర్చు అవుతాయి. మన దగ్గర ఎన్ని పైసలు ఏడున్నాయి? ఇప్పుడు రెస్టారెంట్ అంటే 2-3 లక్షలు ఖర్చు అవుతాయి. ఎట్లా పైసలు? డబ్బులు కావాలంటే ఎవరి దగ్గర అప్పైన వేయాలి, లేదంటే బ్యాంక్ లోన్ తీసుకోవాలి. మన దగ్గర ఉన్న సిబిల్ స్కోర్కు 2-3 వేలే కష్టం అంటే 2-3 లక్షలు ఎవరు ఇస్తారా? అది కూడా నిజమేరా, కానీ నన్ను అడుగుద్దాం. అరే అవునరా, మన కార్పొరేట్ అడిగి చూద్దాం. మనకు హెల్ప్ చేస్తాడు కదా, హోటల్ రెండు కూడా ఇప్పిస్తాడు. ఏమంటావురా? అవునరా, అన్ని ఇదే టైంలో ఫ్రీ ఉంటాడు. ఒకసారి వెళ్ళి అడుగుదాం. సరే పద. అన్నా అన్నా, తమ్ముడు లోపలికి రారి. నమస్తే. కూర్చోండి కూర్చోండి. టెన్షన్ తమ్ములు ఇట్లా వచ్చారు. అన్న ఏం లేదన్న, మేమందరం కలిసి మన ఏరియా హోటల్ పెడదాం అనుకుంటున్నాం. దానికి మీ సపోర్ట్ కావాలి. మంచి ఐడియానే తమ్ముడు. మన ఏరియాలో కూడా హోటల్ లేదు కదా, మీకు నా సపోర్ట్ ఉంటుంది తమ్ముడు. చెప్పండి తమ్ముడు, మరి ఏం చేద్దాం అనుకుంటారు? అన్న ఒక 2-3 లక్షలు సెట్ చేయగలిగితే హెల్ప్ అవుతానా? అవునన్నా, హోటల్ ఓపెనింగ్ పోతుంది. రిబ్బన్ కట్ చేస్తే నేను మంచి రీల్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే దెబ్బకు హోటల్ ఫేమస్ అయిపోవాలి. హోటల్కి ప్లేస్ అంటే రెంట్కి ఇప్పిస్తా, కానీ ఇప్పుడు డబ్బులు అంటే కష్టం రా. ఎలక్షన్ టైం కదా, ఎమ్మెల్యే టికెట్ కూడా మనకే ఇస్తా అంటున్నారు. ఇంకా పార్టీ ఫండ్స్కి, పార్టీ మెంబర్స్కి డబ్బులు వంచాలి. ఇప్పుడు డబ్బులు మనకే అవసరం ఉంటుంది రా. మరి ఎలక్షన్లు అయిపోయాక ఆగనరా, తర్వాత చేద్దాం. ఓకే మంచిది. ఓకే తమ్ముడు, కలుస్తాం. ఇంకా నువ్వే చెప్పాలి బేబీ. ఈ కాన్సెప్ట్ మనం చేస్తే ఎలా ఉంటుంది? మార్కెట్ ఇప్పుడు మనీ ఎలా సెట్ చేద్దాం రా? అయ్యేదాకా అవుదామా? ఇట్లా ఎలక్షన్స్ అయ్యేదాకా ఆగడం అంటే దీని పరిస్థితి దారుణం రా. మనం ఏదో ఒకటి సెట్ చేద్దాం. ఐడియా, ఈ రీల్ చేద్దాం. రే మామా, ఈ రీల్ చేద్దామారా? త్వర పులిహోరనాయాల మామా, ఈ రీల్ చేద్దామారా? లేదురా మామా రీ నాకంటే కనిపించకుండా పోయి కూర్చోగల. పొరా పంది పిరులోడా మారో. మామ రీల్స్ ఏం వద్దు కానీ ఫోటో షూట్గా అసలు పోక బాగాలేదు అందరా. ఇన్స్టాగ్రామ్ ఫోటోస్ వెళ్ళు, ఏమంటారా? బాగానే ఇష్టాలు ఇంకా. రీల్స్ కంటే ఒక్కడ రాడు, ఫోటోషూట్ అంటే వేసుకుంటూ వస్తారు చదవాలి. ఎవరా వస్తలేవా? వస్తున్నా. రానంటే మాత్రం వదిలేస్తారు, ప్రశాంతంగా ఉండనివ్వరా. మామ నువ్వు వెళ్ళి రెడీ రారా, నేను వెళ్ళి కెమెరా తీసుకుని వస్తా. ఓకే మామ.
కెమెరా ఇరా. ఏంది ఇది వస్తలేదు? దీనికి ఫ్లాష్ రాదా? మామా దాని ఫ్లాష్ రాదురా. ఏదన్నా మనం లైటింగ్ అని చెప్పి ఫొటోస్ దిగి వెళ్ళిపోవాలి, లేదంటే ఫెయిల్ అయిపోతాం మామా. ఇక్కడ ఒక్క చెట్టు ఉన్నాయి, ఫోటోలు తీసి సాగకూడతాడు. ఇక్కడ గిన్ని చెట్లు ఉన్నాయి, వదులుతాడు ఆడ మనల్ని ఎలా? అక్కడ బాగుంది, అక్కడికి వెళ్ళి తీసుకుందాం బాగుంది. వావ్, వాట్ ఏ బ్యూటీ. నీ అవ్వ దడుచుకుని వచ్చినాయారా? ఎవరు రాను? మేము అందరం సరదాగా ఫోటోలు దేనికి వచ్చినాం, ముందుకెళ్ళి ఫోటో షూట్ చేసుకున్నాం. ఇది ప్రమాదకరమైన ప్రదేశం, ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు, వెళ్ళిపోండి. జరనే మాట 5 minutesలో ఫోటోలు తీసుకుని వెళ్ళిపోతాం. సరే, తొందరగా వెళ్ళిపోండి, ఇక్కడ ఎక్కువసేపు ఉంటే ప్రమాదం. మంచి స్టిల్ రా. రజనీ స్టైల్ ఒకటి తీమచ్చా. నెక్స్ట్ చిరు స్టైల్. పెట్టిజా ఇప్పుడు షారుఖ్. ఇది అమ్మ ఏం టార్చర్ రా. మళ్ళీ పెడతా, మంచిది. ఈసారి మంచి రాకపోతే నీ బ్యాక్గ్రౌండ్ బద్దలైపోతుంది. రే మంచి స్టిల్ ఇవ్వనరా. ఏమన్నారా నా తురుపు అండిపోతున్నా. మామ పిక్చర్లు వచ్చారా? బాగా వచ్చినాయిరా. ఒకసారి కెమెరా ఇవ్వరా, నేను పైకి వెళ్ళి క్లిక్ తీసుకుని వస్తా నేచర్ని నా పేజ్లో అప్లోడ్ చేసుకోవడానికి. అయిపోయింది రానరా. క్రేజీ అయింది మా ఫోటోషూట్. రే 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 బండప్ ఒక రే, మీరు మన స్పాట్ కాడికి రండి, మాకు చిన్న పని ఉన్నది, నేను చూసుకొని వస్తాను. ట్రైన్ లోడ్ తీసుకో. ఇక్కడే ఉంటుందిరా, ఇదే బిల్డింగ్. ఇదేరా, ఇక్కడే ఉంటాడు. ఏడికి? అన్న దగ్గరికి. ఎందుకు? అన్ననే రమ్మన్నాడు, సో మాట్లాడేది ఉన్నది, ఒకసారి కాల్ చేయి. హలో అన్న, నీకోసం ఇద్దరు వచ్చారు, మాట్లాడాలంట. I'm the king of the darkness, villain is then cold. Our rhymes are lethal, they make your heart fall. I walk the shadows, causing havoc and despair. You can't escape my wrath, I'm everywhere. I've got a smirk on my face, a devilish grin. I'll take you down and I won't let you win. I'm everywhere. I'm everywhere. అన్నా నమస్తే అన్న. నమస్తే నమస్తే. ఏం సంగతి తమ్మి ఇట్లా వచ్చారు? ఏం లేదన్న, మన ఏరియాలో హోటల్ పెడుతున్నాం, నేను అప్పు కావాలన్నా. మీరే కొంచెం చూడాలన్నా. ఎంత? రే ఒక 2 లక్షల రూపాయలు కావాలన్నా. చెప్పు నరసింహ. హలో రంగా, నమస్తే. ఏం లేదు, నా దగ్గర కూడా డబ్బులు తీసుకొని తప్పించుకొని తిరుగుతాండి. వాడిని కొట్టి నువ్వే ఎట్లా వేసి నాకు నేను ఇవన్నీ బంద్ చేసిన, నిన్ననే జైలు నుంచి వచ్చిన. ఈ కొట్టడాలు చంపడాలు
ఇవన్నీ మనకు సెట్ కావు. ఎందుకు ఇవన్నీ నేను మళ్ళీ వేసి జైలు పోవాలా? కష్టం నరసింహ. సరే ఉండు, నేను మళ్ళీ వేస్తూ ఉండు. తర్వాత చేస్తాం. అరే కింది ఊర్రా. ఏదో అప్ప అంటారుగా, ఏం సంగతి? 2 లక్షలు కావాలన్నా. 2 లక్షల అంత అంటే నేను ఇప్పుడు ఇవ్వలేను, దందా కూడా నడుస్తలేదు. ఓ 50,000 వరకు ఇస్తా. అన్న కూడా దగ్గర తీసుకుందాం అనుకుంటున్నాను. ఎట్లయినా కొంచెం మీరే చూడండి. లేదురా, ఇప్పుడు అంత అంటే నేను ఇవ్వలేను. ఇక మీకోసం 1 లక్ష అంటే అడ్జస్ట్మెంట్ చేస్తా. అది ఇక ఫైనల్, ఇక లాస్ట్. ఇక 1 లక్ష రూపాయల వరకు అయితే ఇవ్వగలుగుతా. రే ఓకే అన్న, మళ్ళీ తీసుకుంటాం. ఓకే తమ్మి, రైట్. మరి మంచిది. అరే లక్షణ సెట్ అయినాయి కదరా. అబ్బాయినే సెట్ అయినాయి కదరా, అవుతుందా? ఫోటోలు బాగా వచ్చాయారా? జబర్దస్త్ వచ్చినాయి. ఎడిటేషన్ పంపిస్తా, స్టేటస్ పెట్టుకో. ఇంతకీ మనోళ్ళు లేరురా? అవునరా, ఫోన్ కొట్టు ఎక్కడి వాళ్ళకి. వచ్చారా? 1 లక్ష రంగాన్ని ఇస్తా అన్నాడు, ఇంకో 1 లక్ష అర్జున్ గారు సెట్ చేస్తా అన్నాడు, ఇంకో 1 లక్ష చూద్దాం. జరుగువే అది జరుగు. నీ ఎందుకురా దుమ్తురు? ఇంత లేట్ అయింది ఏంట్రా? పైసలు సెట్ చేయనీకి. బాగుంది అమ్మాయి. ఇక్కడ ఉంటే ఏదో వాళ్ళకి తెలిస్తే మళ్ళీ ఇది ఉంటారు, సైడ్కి వెళ్ళిపోతే బెటర్. ఎవరు ఎవరబ్బా? ఒక్కసారి ఫాలో బ్యాక్ కొట్టేద్దాం. Who is this? శృతి. అవునా? థ్యాంక్ యూ. నువ్వే చెప్పు. మనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నైతే. థ్యాంక్ యూ. రే ఏమైందిరా, నా రీల్స్ బాగుండే అన్నారు, ఇప్పుడు అదే రీల్స్ చూసి ఒక పోర్ ఫ్లాట్ అయింది. ఏమనుకుంటున్నావు? ఇగో చూసిల్లా? ఘోరం సెట్ చేసినావు కదా మామ. నైస్ రా. దావత్ లేదా? ఉంది. వాడికి కూడా పిల్ల సెట్ అయిపోయింది. అవును, మంచి పిల్ల. ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఈయనకి కూడా ఉంది కదా.
రే వెళ్దామా, వర్క్ ఉంది. సరే నువ్వు కానీ చేసి నేను వస్తా. రైట్ రా. రైట్ రా. మనం కూడా పోదామా? పోదాం, వాడిని కూడా పిలవకపోయినావు, పోదాం కలిసి. ఏమేమో పోమా. మీరు వెళ్ళండి మామ, నేను తర్వాత వస్తాను. ఈయన ఓవర్ యాక్షన్ తలాస్కా. అరే అడు చూపెట్టిన ఫోటోలో ఉన్న అమ్మాయి లాస్ట్ ఇయర్ నువ్వు ట్రై చేసిన అమ్మాయి కదరా. మరి ఆ విషయం నువ్వు వానికి ఎందుకు చెప్పలేదు? మనకేం ప్రాబ్లం కదా? లాస్ట్ ఇయర్ ఎప్పుడో ట్రై చేసిండ్రా, అప్పుడు ఆమె పట్టించుకోలే, మనకు లైట్ అయిపోయింది. ఇప్పుడు దాని గురించి అదంతా ఎప్పుడో లైట్ తీసుకున్నాం. హలో బబ్లు, మావాడికి ఒకసారి ఫోన్ ఇరగానే ఉన్నాడుగా, మన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. మధ్యాహ్నం కూడా ఇంటికి ఆడ తినడానికి వాళ్ళమ్మ టెన్షన్ అవుతుంది. ఒకసారి ఫోన్ The number you are calling is currently switched off. Please try later. స్విచ్ ఆఫ్ వస్తుంది ఏంటి? ఇక్కడికి పోయి ఉంటాడు. అసలు ఏం జరుగుంటుంది?